నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. తుఫాను వస్తే కొన్ని చోట్ల ఊర్లోకి ఇళ్లలోకి నీరు చేరుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్లోకి ఉప్పాడలో మాత్రం ఇల్లే సముద్రంలోకి చేరుతాయి. ఈ విషయాన్ని పలు పరిశోధనలు తేల్చి చెప్పాయి. ఇటీవల వచ్చిన మోంతా తుఫాను ధాటికి ఉప్పాడలోని కొన్ని ఇళ్లు సముద్రంలో కలిసిపోయాయి. ఏపీలో కొత్తగా జరిగిన రీవెరిఫికేషన్ ప్రకారం 1053 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతం ఉండగా ఉప్పాడ తీరమే తరచూ ఎందుకు కోతకు గురవుతుంది? ఒక్కో తుఫానికి కొన్ని ఇళ్ల చొప్పున సముద్రం లాక్కుపోతుంటే స్థానికులు ఏమంటున్నారు? కోతకు కారణాల గురించి నిపుణులు ఏం చెప్తున్నారు? లెట్స్ వాచ్. ఉప్పాడ తీరమే తరచూ ఎందుకు కోతకు గురవుతోంది? సముద్రంలోని హోప్ ఐలాండ్ ఉప్పాడకు శాపంగా మారిందా? ఏమిటి ఐలాండ్? అది ఎక్కడ ఉంది? నుంచి 2018 వరకు ఉప్పాడ తీరం ఏటా సగటున 1.23 మీటర్ల చొప్పున కోతకు గురవుతూ వచ్చింది. ఫలితంగా 126.7 ఎకరాల భూమి సముద్రంలో కలిసిపోయిందని 2019లో ఇంటర్నేషనల్ జియో సింథటిక్ సొసైటీ ప్రచురించిన షోర్ లైన్ ఎవల్యూషన్ ఎలాంగ్ ఉప్పాడ కోస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే పరిశోధన పత్రంలో పేర్కొంది. దీనిని ఆంధ్రప్రదేశ్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ సమర్పించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలో ఉప్పాడ ఉంది. ఇదొక మత్స్యకార గ్రామం. ఈ గ్రామం కాకినాడ జిల్లా కేంద్రానికి సుమారు 16 కిలోమీటర్లు, కాకినాడ పోర్టుకి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బంగాళాఖాతం తీర ప్రాంత గ్రామమైన ఉప్పాడ ఓ మేజర్ పంచాయతీ. ఉప్పాడ అంటే మత్స్యకారులతో పాటు అందమైన జాందాని చీరలు, చేనేత వృత్తి నైపుణ్యం, ఎగిసిపడే అలలతో సముద్ర తీరం గుర్తొస్తాయి. ప్రస్తుతం ఉప్పాడ గురించి చెప్పేందుకు ఎన్ని విశేషాలున్నా భవిష్యత్తులో ఈ ఊరే ఉండదనే ఆందోళన స్థానికుల్లో నెలకొంది. వర్షాలు, తుఫాన్లు వచ్చిన ప్రతిసారి సముద్రం గ్రామంలోకి చొచ్చుకు రావడం, కొన్ని ఇళ్ళు తనతో పాటు తీసుకుపోవడం జరుగుతూనే ఉంది. 2-3 దశాబ్దాలుగా ఉప్పాడలోని 100 ఇళ్ళు సముద్రంలో కలిసిపోయాయని స్థానికులు చెబుతున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 12,000 మంది ఇక్కడ నివసిస్తున్నారు. 3,190 ఇళ్లుండేవి. రెవెన్యూ రికార్డుల ప్రకారం 137 హెక్టార్ల విస్తీర్ణం కలిగి ఉండేది. కానీ ఈ 1.5 దశాబ్ద కాలంలో చాలా ఇళ్ళు, కొన్ని హెక్టార్ల భూమి సముద్రంలో కలిసిపోయింది. మోంతా తుఫాన్ సమయంలో వెళ్లినప్పటికీ చూస్తే ఉప్పాడ గ్రామం పరిణామం తగ్గిందనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. అప్పట్లో కనిపించిన ఇల్లు ఇప్పుడు తీరంలో కనిపించలేదు. మరికొన్ని ఇల్లు సగం కొట్టుకుపోయాయి. మరో తుఫాన్ వస్తే పూర్తిగా కొట్టుకుపోయేటట్లే ఉన్నాయి. అయితే తీరానికి 10 నుంచి 20 మీటర్ల దూరంలోని ఇళ్లలో నివాసం ఉంటున్న మత్స్యకార కుటుంబాలు తీవ్రమైన ఆందోళనలో ఉన్నాయి. ఆ తీరానికి గట్టుకట్టి మమ్మల్ని కాపాడండి అంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. పెద్ద పెద్ద అలలు వచ్చి తాకుతుండడంతో ఎప్పుడు తమ ఇల్లు కూలిపోతాయో అని స్థానికులు నిత్యం భయపడుతూ బ్రతుకుతున్నారు. ఉప్పాడ తీరం తరచూ కోతకు గురవడానికి కాకినాడ తీరం సమీపంలో ఉన్న హోప్ ఐలాండ్ ప్రధాన కారణమని జియాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ కె సత్యనారాయణ రెడ్డి చెప్పారు. సముద్రం మధ్యలో ఏర్పడే ఇసుక దిబ్బను బ్యారియర్ స్పిట్ అంటారు. దీనినే మనం హోప్ ఐలాండ్ అంటుంటాం. ఈ ఐలాండ్ వద్దకు వచ్చే అలలు ఒక చోట చేరి బలంగా ఉప్పాడ తీరాన్ని ఢీకొడుతుండడంతో ఉప్పాడ ఎక్కువగా కోతకు గురవుతోంది. సహజంగానైనా కృత్రిమంగానైనా తీరానికి చేరుకునే అలలను డిస్టర్బ్ చేస్తే అవి తీరాల కోతకు కారణమవుతాయని ప్రొఫెసర్ సత్యనారాయణ రెడ్డి అన్నారు. కాకినాడ పోర్టుకి సహజ రక్షణ కవచంగా ఉండే హోప్ ఐలాండ్ ఉప్పాడ కోతకు ఎలా కారణమవుతుందో తెలుసుకోవాలంటే హోప్ ఐలాండ్ ఏర్పాటు నుంచి తెలుసుకోవాలి. ఉప్పాడ తీరానికి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న హోప్ ఐలాండ్ వలన ఉప్పాడ తీరం ఎందుకు కోతకు గురవుతోందో ప్రొఫెసర్ వివరించారు. కాకినాడ హోప్ ఐలాండ్ అంటే గోదావరి నది తీసుకువచ్చే ఇసుక, మట్టి సముద్రంలో నెమ్మదిగా పేరుకుపోయి సహజంగా ఏర్పడిన ఒక శాండ్ బార్. గోదావరి నుంచి వచ్చే భారీ పరిమాణంలో ఇసుక, మట్టి ప్రవాహాలు అలల దిశను అనుసరించి ఒక పక్కకే చేరుతాయి. ఈ ప్రక్రియ కొన్ని దశాబ్దాల పాటు క్రమంగా జరుగుతూ ఆ ఇసుక, మట్టి ఎత్తు పెరుగుతూ చివరకు ఒక పొడవైన వంపుగా ఉన్న ద్వీపంగా మారాయి. ఇది పూర్తిగా నది తీసుకువెళ్లే సెడిమెంట్తో సముద్ర అలల పరస్పర చర్య వల్ల ఏర్పడిన సహజ నిర్మాణం అని అంటున్నారు.
హూప్ ఐలాండ్ కాకినాడ తీరానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడికి చేరుకోవాలంటే పడవపై అరగంట నుంచి 45 నిమిషాల సమయం పడుతుంది. ఈ హూప్ ఐలాండ్ ఏర్పడేందుకు కాకినాడ తీర ప్రాంతంలో ఉన్న అలల దిశ, సముద్ర ప్రవాహాల ప్రభావం, గోదావరి నది నుంచి వచ్చే సెడిమెంట్ పరిమాణం కారణమయ్యాయి. ఈ తీర ప్రాంతంలో అలలు ఎక్కువగా నైరుతి దిశ నుంచి వచ్చి సెడిమెంట్ని ఒక కోణంలో తీసుకుంటూ వస్తాయి. ఆ సెడిమెంట్కు ఆసరాగా లేదా దాన్ని అడ్డుకొని నిలిచే ప్రదేశం కాకినాడ తీరం. గోదావరి నది ప్రతి ఏటా లక్షల టన్నుల ఇసుక, మట్టి సముద్రంలోకి తీసుకుంటుంది. ఆ సెడిమెంట్ అలల దిశతో కలిసి కాకినాడ తీరం వైపు వస్తుంది. కానీ అది తీరానికి చేరే 8 కిలోమీటర్ల ముందుగానే ప్రవాహం వేగం తగ్గే సెడిమెంట్ స్టేబుల్ పాయింట్ ఉంటుంది. ఎక్కడైతే నీటి లోతు, అలల కోణం, ప్రవాహ వేగం, పీడనం తక్కువగా ఉండే స్థలం ఉంటే అదే స్టేబుల్ పాయింట్. హోప్ ఐలాండ్ స్థానం సరిగ్గా అలాంటిదే. దాంతో అక్కడ ఇసుక క్రమంగా పేరుకుపోయి పెద్ద ఇసుక దిబ్బగా మారి ఆపై చిన్న ద్వీపంగా ఏర్పడింది. సముద్రంలో కాకినాడ తీరానికి చేరాల్సిన అలలను హోప్ ఐలాండ్ అడ్డుకుని వాటి దిశని మార్చేస్తోంది. అలా దిశ మారిన అలలు ఒకదానితో ఒకటి కలుస్తూ బలంగా మారుతాయి. దీనినే కన్వర్జెన్స్ అంటారు. ఇలా కన్వర్జ్ అయిన అలలు సముద్రపు లోతు తక్కువగా ఉండి వంగినట్లు ఉండే ప్రాంతాల వైపు వెళ్తాయి. అలాంటి ప్రాంతమే ఉప్పాడ. దాంతో కాస్త వంపుగా, ఓపెన్ గా ఉండే ఉప్పాడ తీరమే అలలకు సహజంగా అందుబాటులో ఉన్న మొదటి ప్రదేశం. అదే సమయంలో అలలతో పాటు వచ్చే ఇసుక హోప్ ఐలాండ్ వద్ద బ్లాక్ అయిపోయి ఉప్పాడకి చేరాల్సిన ఇసుక సరఫరా తగ్గుతోంది. ఉప్పాడ తీరం వైపు తగినంత ఇసుక సరఫరా ఉండదు. అంటే కోతకు గురై ఇసుక సముద్రంలోకి జారిపోతోంది. కానీ కొత్త ఇసుకతో రికవరీ జరగడం లేదు. అందుకే అక్కడ భూమి వేగంగా సముద్రంలో కలిసిపోతోందని ప్రొఫెసర్స్ చెప్పుకొచ్చారు. సముద్రపు కోతని ఇప్పటికిప్పుడు పూర్తిగా ఆపలేమని, అయితే దానిని తగ్గించే మార్గాలు ఉన్నాయన్నారు. మానవ జోక్యం లేకుండా సెడిమెంట్ ప్రవాహాలు తిరిగి సహజ మార్గంలో చేరే పద్ధతులు పాటించాలి. ఉప్పాడ తీర ప్రాంతం కోతని ఆపేందుకు ప్రయత్నాలు చేయకపోతే భవిష్యత్తులో ఈ కోత భారీగా పెరిగే అవకాశం ఉంది. అలాగే తీర ప్రాంతాల్లో నిర్మాణాలు కొంత తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.